పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము జన్మలగ్నంలో ఏ గ్రహాలు వలన వివాహం ఆలస్యం అవుతుంది, లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు కనుక ఉంటే ఎంత ప్రయత్నించినా వివాహం కాదు, అసలు ఆ దోషాలు ఏంటి, ఎలాంటి పరిహారం చేస్తే వివాహం జరుగుతుంది అనే విషయం మనం తెలుసుకుందాం. అంటే గతంలో పూర్వకాలంలో కనుక అయితే 16 ఏళ్ళకి 18 ఏళ్లకు పెళ్లిళ్ళు చేసేవారు, లేదా ఇంకా అంతకుముందు కనుక వెళ్తే బాల్య వివాహాలు కూడా జరిగేవి. ప్రస్తుత కాలంలో కనుక తీసుకుంటే 30 దాటేంత వరకు ఎవరికి కూడా వివాహం చేసుకోవాలనే కోరిక కూడా రావటం లేదు. 30 నుంచి 30 సంవత్సరాల్లో మొదలు పెడుతున్నారు. 33, 34 ఏళ్ళు వచ్చినప్పుడు కుదరట్లేదు, అప్పటికే ఆలస్యం అయిపోతున్నది. నా 34 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి కాలేదని రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. అప్పటికే సగం జీవితం కాస్త వెళ్ళిపోయింది. అసలు మనం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేకపోవడానికి కూడా గ్రహాలే కారణం. ఇప్పుడు మనకి గ్రహస్థితి కనుక అనుకూలంగా ఉంటే తొందరగా వివాహం చేసుకోవాలి, తొందరగా సెటిల్ అవ్వాలి, అనేటటువంటి అంటే మనకు యద్భావం తద్భవతి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగుతుంది. ఏదైతే అనుకుంటున్నారంటే ఎలా అనుకుంటున్నారు, ఏ గ్రహాల యొక్క ప్రభావం అయితే మీ మీద ఉందో దాని ప్రభావంతో మీ ఆలోచన సాగుతూ ఉంటుంది. ఇక్కడ జన్మలగ్నం అంటే ఎసెండెంట్, అంటే లగ్నం ఆధారంగా కనుక తీసుకుంటే వివాహం ఆలస్యం కావటానికి, అంటే లేట్ మ్యారేజ్ కావటానికి అనేక రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే సెవెంత్ హౌస్ని కళత్ర స్థానము లేదా వివాహ స్థానము అంటాము. 7వ స్థానం అనేది చాలా బలమైన స్థానంగా ఉండాలి. ఆ 7వ స్థానం బలహీనపడితే, అంటే ఫస్ట్ లగ్నం అనేది దేహానికి సంబంధించినటువంటి స్థానం. లగ్నం అనేది కనుక బలహీనపడితే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దగ్గర దాకా వస్తుంటాయి. అలానే సెవెంత్ హౌస్ అనేది కళత్ర స్థానం కనుక బలహీనపడితే, కళత్ర స్థానాధిపతి కనుక నీచ స్థానంలో ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ఎంగేజ్మెంట్ అయినా సరే క్యాన్సిల్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా వివాహం కావాలంటే ఏ గ్రహాలు బలంగా ఉండాలంటే కుజుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు, గురుడు, ఈ గ్రహాలు చాలా బలంగా ఉండాలి. ముఖ్యంగా కుజ శుక్ర గ్రహాలు, ఆ తర్వాత శని రాహు గ్రహాలు కూడా బలంగా ఉండాలి. ప్రధానంగా అసలు వివాహం ఆలస్యానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, మీరు ఒక్కసారి మీ జన్మలగ్నాన్ని, ఎవరికైతే 30 దాటిన తర్వాత కూడా వివాహం జరగటం లేదో అటువంటి వారు ఒకసారి మీ చార్ట్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోండి. మీ జన్మలగ్నానికి 7వ స్థానంలో శని ప్రభావం ఉన్నా, లేదా 7వ స్థానం మీద శని గ్రహం యొక్క వీక్షణం అంటే మనము ఒక శని తానున్న స్థానం నుంచి 3 స్థానాలు చూడగలడు. 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూడగలడు. అంటే శని తృతీయ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టితో తానున్న స్థానాన్ని చూస్తాడు. అలానే శని యొక్క ఈ 3 దృష్టులలో ఏ దృష్టి అయినా సరే 7వ స్థానం మీద కనుక పడింది అంటే వివాహం ఆగుతుంది, వివాహం ఆలస్యం అవుతుంది. అది మనకు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఎన్నో రకాల పూజలు చేయిస్తారు, హోమాలు చేయిస్తారు, గుళ్ళకు వెళతారు, చాలా చేయిస్తారు. నాకు చేసి విసిగిపోయినానండి, ఇక నాకు పెళ్లి కాలేదు అనుకుంటారు. వ్యాధి ఏమిటి, మనం వేస్తున్న మందు ఏమిటి, వ్యాధి ఎక్కడుందో తెలుసుకోవాలి. వ్యాధి ఏ కారణం చేత వచ్చిందో తెలుసుకోవాలి, దానికి సంబంధించిన మందు వేయాలి. వ్యాధి ఒకటి, మందు మరొకటి అయితే ఎప్పటికీ పరిష్కారం రాదు కదా. అలానే ఈ శని యొక్క దృష్టిల యొక్క కారణం చేత కూడా మనకి వివాహం ఆలస్యం అవుతుంది. తర్వాత కుజుడు ఉన్నాడు అనుకోండి, కుజుడు కనుక 7వ స్థానంలో ఉంటే ఖచ్చితంగా వివాహం ఆలస్యం అవుతుంది. అంటే పెళ్లి సంబంధాలు విఫలం అవడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. అలానే 7వ స్థానంలో రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కనుక ఉన్నా కూడా ఖచ్చితంగా వివాహం ఆలస్యం కావటం కానీ, వివాహం అయిన వెంటనే వివాహం ఫెయిల్ అయిపోవటం కానీ, అంటే వివాహం డైవర్స్ లాంటివి కలగటం కానీ, మానసికమైన లోపం కానీ కలుగుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ 7వ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనుక ఉంటే ఒకసారి అంటించుకుంటే వదులుకోలేనటువంటి పరిస్థితి. కనీసం డైవర్స్ కూడా రాక డైవర్స్ తీసుకోవడానికే వీళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, అసలు అనేక రకాలైనటువంటివి. అలానే ప్రధానంగా అన్ని రాసుల వారికి కూడా ప్రధానమైనటువంటి శుభగ్రహం ఏమిటి అంటే గురుడు.
అటువంటి గురుడు కనుక నీచ స్థానంలో కనుక ఉంటే, ముఖ్యంగా అమ్మాయిల జాతకంలో నీచ స్థానంలో కనుక ఉంటే వివాహం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పాలి. అలానే గురుడు బలహీనంగా ఉన్నా, పాపగ్రహాలతో కలిసి ఉన్నా అప్పుడు పెళ్లి సంబంధాలు అనుకూలంగా రావు. అంటే మీ రిక్వైర్మెంట్స్ వేరు, మీకు వచ్చే రిక్వైర్మెంట్స్ వేరు. మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్ప అన్నీ వస్తూ ఉంటాయి. చూసే వాళ్ళకేమో వీళ్ళు ఎన్ని సంబంధాలు వచ్చినా వీళ్ళకేమో అసలు వీళ్ళకేం అర్థం కావట్లేదు, వీళ్ళేంది అని అనుకుంటారు. మనకు తెలుస్తుంది కదా మన రిక్వైర్మెంట్స్ ఏంటి, మనకు వచ్చే సంబంధాలు ఏంటి అని. అంటే మన రిక్వైర్మెంట్స్కు తగ్గట్టుగా రాకపోవటానికి కారణం ఏమిటంటే గురుడు నీచ స్థానంలో కానీ పాపగ్రహాలతో కనుక ఉంటే మనకు రాదు. అటువంటి సందర్భంలో గురుడు సంబంధించిన దోష పరిహారం చేసుకుంటే మనకు మన రిక్వైర్మెంట్స్కు తగ్గట్టుగా వస్తుంది. మరొక పాయింట్ ఏంటంటే శుక్రుడు కనుక బలహీనంగా ఉన్నాడు అనుకోండి, శుక్రుడు కనుక ఇది ప్రధానంగా అబ్బాయిలకి, మగపిల్లలకి శుక్రుడు కనుక బలహీనమైన స్థానాల్లో కనుక ఉంటే అసలు వీళ్ళు ముందు పెళ్ళి అంటేనే విముఖత చూపిస్తారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను, ఇంకొక 2 ఏళ్ళు ఆగాలి, ఇంకో 4 ఏళ్ళు ఆగాలి, నేను అమెరికా వెళ్ళాలి, రష్యా వెళ్ళాలి, చైనా వెళ్ళాలి, జపాన్ వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్తారండి, తర్వాత అల్టిమేట్గా పెళ్లి చేసుకోవాలి కదా. కాబట్టి ఆ రకంగా అంటే రకరకాలుగా దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. శుక్రుడు నీచ స్థానాలలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్నా లేదా పాపగ్రహాల వీక్షణంలో కనుక ఉంటే వీరి వివాహం చాలా ఆలస్యం అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే 7వ స్థానంలో కనుక శని ప్రభావం ఉంటే విపరీతమైన ఆలస్యం జరుగుతుంది, అసలు సంబంధాలు రావు. ఫస్ట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు రావు. అలానే 7వ స్థానంలో కనుక కుజుడుంటే కలహాలు జరుగుతాయి. కుజదోషం కారణం చేత ఆలస్యంగా వివాహం జరుగుతుంది, కానీ కలహాల చేత విడిపోయే ప్రమాదం వస్తుంది. అలానే 7వ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ కనుక ఉంటే విపరీతమైన మానసిక ఆందోళన కలుగుతూ ఉంటుంది. సంబంధాలని కూడా తెగిపోతూ ఉంటాయి, అంటే దగ్గర దాకా వచ్చిపోతూ ఉంటాయి. అలానే 7వ స్థానాధిపతి అంటే 7వ స్థానాధిపతి 6, 8, 12 పాప స్థానాలలో కనుక ఉన్నట్లయితే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా, మీరు ఎన్ని మ్యాట్రిమోనీల్లో ఇచ్చినా ముందుకు వెళ్ళదు, అక్కడే ఉంటారు. అలానే గురుడు నీచ స్థానంలో కనుక ఉంటే సంబంధం కుదరకపోవటం, కుదిరిన అది దగ్గర దాకా రాకపోవడం, ఒకవేళ సంబంధం కుదిరిన తర్వాత కూడా వివాహ జీవితంలో సమస్యలు వచ్చి రకరకాలుగా, అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన క్షోభ కలిగించే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. గురుడు కనుక నీచ స్థానంలో ఉంటే విడాకులు కూడా ఆలస్యం అవుతాయి. శుక్రుడు కనుక నీచ స్థానంలో ఉంటే ఏం జరుగుతుందంటే దాంపత్య జీవితంలో, శృంగార జీవితంలో వీరికి స్థిరంగా ఉండదు. అసలు శృంగార జీవితం అంటే వీరికి విరక్తి కలిగే పరిస్థితి వస్తుంది. ప్రధానంగా లగ్నం కనుక బలహీనంగా ఉంటే జీవితం స్థిరత్వంగా లేకపోవటం, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు సరిగా లేకపోవటం వల్ల, మీరు తీసుకునే నిర్ణయాలు సరిగా లేకపోవటం వల్ల వివాహం కుదరదు. అలానే చంద్రుడు బలహీనంగా కనుక ఉన్నట్లయితే మనోబలహీనత, అంటే మనస్సే వీక్గా మారుతూ ఉంటుంది. నిర్ణయాలు ఇప్పుడు రిపీటెడ్గా వాయిదా వేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. ఈ 6, 8, 12 స్థానాలలో శనిరాహు గ్రహాలు కనుక ఉన్నట్లయితే వీళ్ళకి కాలమే ప్రతికూలంగా మారుతూ ఉంటుంది, ప్రతిదీ కూడా ఆలస్యంగా మారుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మనం అంటే కొన్ని జనరల్ పరిహారాలు చెప్తాం. నవగ్రహ శాంతి చేయించుకోండి, కుజదోష నివారణ చేయించుకోండి, గురుడు బలహీనంగా ఉంటే బృహస్పతికి సంబంధించిన జపాలు, హోమాలు, దానాలు చేయించుకోండి, లేదా శుక్ర శక్తి వృద్ధి కోసం శుక్రదేవతకు పూజలు చేయించండి, గోవులకు ఇట్లాంటివి ఆహారాలు పెట్టండి అని చెప్తాము. కానీ వ్యాధి ఏంటో తెలుసుకోవాలి, మందు ఏమిటో వేయాలి. అసలు వ్యక్తిగతంగా వివాహం ఆలస్యం కావటానికి కరెక్ట్గా ఏమి దోషం అనేది తెలుసుకొని దానికి సంబంధించిన దోష పరిహారం చేస్తే వితిన్ 3 to 6 monthsలో వివాహం అవుతుంది. ఇది ఖచ్చితంగా 3 నుంచి 6 నెలల్లో వివాహం జరిగేటటువంటి విధంగా చేయవచ్చు. ఇది వివాహం ఆలస్యానికి కారణాలు. శుభం.